ప్రైజుల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామములో గొప్ప కార్యములు ఆయన ఆశీస్సులు మీ అందరికీ తోడైన కాక. ప్రియమిత్రులారా, ఏ ప్రాంతములు ఏ దేశములు ఎప్పుడు మీకు క్షేమంగా కడికిరముగా కుటుంబాల కొరకు ఆరోగ్యముల కొరకు బిడ్డల కొరకు అన్ని విధాలను బట్టి ప్రార్థిస్తున్నాం. యేసయ్య ఆశీస్సులు దేవుళ్ళు మీ అందరికీ తోడై ఉండాలని మీ అన్నిధనులు ప్రార్థిస్తున్నాం. యేసయ్య ప్రేమ ఎప్పుడు మీకు ఉంటుంది. ఆయన మహిమలు గల దేవుడు, ఆశ్చర్యకరం చేసేవాడు, గొప్ప కార్యం చేసేవాడు. ఆయన ఎప్పుడు నామములను ఎప్పుడు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రియమిత్రులారా, మరి ఇక్కడ మనం కొన్ని విషయాలు ధ్యానించాలని ఆశపడుతున్నాను. మనం దేవుని నమ్ముకుని విశ్వాసములు మంచి మనసు కలిగి ఉండాలి. ఈరోజు మూలవాక్యముతో మంచి మనసు. ఈ మంచి మనసు ప్రతి మనుషులకు ఉంది. ఎందుకనక మన హృదయంలో నేర్పించే మరి అటాక్స్ చేసే సైతం కూడా వస్తాడు. అలా రాకమునిపే యేసయ్య నిన్ను నన్ను ప్రతి మానవులు ప్రేమించడి మంచి మనసు కలిగి ఉండటమే గొప్ప లక్షణం. ప్రేమిటరా, మరి అలాగే మరి ఆ సేవకుడైన అక్కడ ఐగుప్త దేశములను అక్కడ అందరూ పాపం చేశారు. చేసిన అక్కడ దేవుడు మరి ప్రజల దోషములు క్షమించేశాడు. యెహోవా క్షమించి అక్కడ ఉన్న సూచక్రియలుగా ఉన్నారు. మరి ఇక్కడ ఉంటే కాలేబ్ అనే మంచి మనసు సేవకుడు అక్కడ ఉండి కనానీ దేశంలో కానీ మరి అమెరికా దేశంలో అక్కడ ఉన్న నివసించేవాడు. మరి అక్కడ ఉన్న భక్తులు కానీ మన ఎక్కడ మంచి మనసు కలిగి ఉన్నారు. కొంత చెడ్డ బెర్రలు వచ్చినాయి, కొంత మంచి కలిగి ఉండి ఉన్నారు. మరి సంఖ్యాకాండములను 14:24 అయితే అక్కడ చిన్న మాట ఉండే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించి హేతువుల చేత అతడు పోయిన దేశములు ఎక్కడ పోయినా ఏ దేశములన్నా మనం ఎక్కడన్నా మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో ఉండాలి. మార్పుతో ఉంటానే మనకి మంచి మనసు ఉంటది. ప్రియమిత్రులారా, ప్రవేశపెట్టును అతనికి సంగతి స్వాధపరుచుకొని ఆ అమోలేకీయులకు కనానీయులకు ఆ లోయలో నివసించను. అక్కడ ఉన్నవాడు నివసించడు. కాలేబు భక్తుడు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గములకు అరణ్యములకు ప్రయాణమై పొందవలను. అంటే ఈ అరణ్యములోను ఎర్ర సముద్రంలో మనం వెళ్ళిపోవాలి అని అక్కడ ఉన్న మరి చావుకులు కానీ మోషే కానీ మరి అక్కడ ఉన్న ఆరాహులకు కానీ మరి ఈ రోజుగా సునుకులు ఇచ్చారు, గుసగుసలాడేవారు. కానీ దేవుడైన మార్గములను మరి అక్కడున్న ఈ ప్రజలు రక్షించడానికి ఐగుప్త దేశంలోను మరి మనకి అపాయం వచ్చింది. దోషములు ప్రవహించేవారు. ఏ దోషము రాకూడదని ప్రజల దోషము క్షమించమని యెహోవాని కోరాడు. మనము కూడా మరి మంచి మనసు కలిగి ఉండాలి. ఎవరన్నా ఆ దోషాలుంటే వాళ్ళ మరి ఏదన్నా కీడు చేస్తుంటే మంచి మనసు కలిగి క్షమించటమే గొప్ప లక్షణం. ప్రియమిత్రులారా, మరి అదే కాదు మంచి మనసు కలిగి ఉండటమే. మళ్ళీ మంచి పేరు సంపాదించాలి. మంచి కలిగి ఏం చేస్తారండి? మంచి పేరు. ఒక మనిషికి పేరు ఉంటుంది, ఊళ్ళో ఉన్న పేరు ఉంటుంది, లేక ఇంటిలో పేరు ఉంటుంది. భార్య కానీ భర్త కానీ లేదన్నా మనం ఉపకారం చేయాలి, మనం ఉపకారం చేసి మంచి పేరు సంపాదించాలి అని ప్రతి మానవులకి ఆశ ఉంటుంది. అలాగే మానవులు రక్షించడానికి యేసు ఎలాగొచ్చాడో మరి ఆత్మలు కుంగిపోయి వాళ్ళ రక్షించడానికి అలాగే మంచి మనసు కలిగి మరి విశ్వాసులు ఉన్నారు. మంచి మనసు కలిగి ఆత్మసారంగా ఉండగలన్నారు. మంచి మనసు కలిగి మరి పేరు సంపాదించుకోవాలన్నారు. వాళ్ళు వ్యాపారం సంపాదించుకోవాలన్నారు, మంచి పేరు. మళ్ళీ బిజినెస్ సంపాదించుకోవాలన్నారు. జాబ్ చేసిన వాళ్ళు మంచి పేరు సంపాదిస్తున్నారు. మరి ఎక్కడన్నా ఏ కాంట్రాక్ట్ల కావాలన్నా మంచి పేరు సంపాదించుకోవాలన్నారు. ఎందుకనక పేరంటే మన జీవిత కాలం అంతా ఏదో పేరు మంచి పేరు అని సంపాదించుకోవటమే. ప్రియమిత్రులారా, ఈ సామూహిక గంధలను మరి చిన్న మాట అండి, బంగారం కంటే వెండి కంటే మంచి పేరు సంపాదిస్తే గొప్ప మేలు అని ఉంది. సామూతులు 22 మొదటి వచనం, గొప్ప ఆశ్చర్యము కంటే మంచి పేరునకు వెండి బంగారము కంటే దయనుకు కొరదనేది. ఆశ్చర్య దరిద్రులు కలిగి ఉన్నట్టుగా వారందరికీ కలగజేసిన వాడు ఆ యెహోవాయే. మరి ఆశ్చర్యవంతులైన ఏదైనా దయ కావాలి. ఈ దయ కావాలంటే ఏం చేస్తే మంచి పేరు. ఏదైనా కష్టాలు అయితే మనకి మంచి పేరు కావాలి. మరి సంపాదించింది కొంతమంది ఏం చేస్తారు, కొన్ని పేదలకు ఇస్తారు, కొంతమందికి నిరుపేదలకు ఇస్తారు, వస్త్రాలకు ఇస్తారు, అందరూ ఆహారం పెడతారు. అలాంటి మంచి పేరు ఉంటుంది. మరి దేవుడు చూస్తుంటాడు. మరి యెహోవాని వాళ్ళు ఆశ్రయిస్తాడు. దేవుడు మంచి ఆశ్రయించి గొప్ప ఆశ్చర్యవంతులుగా చేస్తాడు. ప్రియమిత్రులారా, మరి ఆశ్చర్యము కంటే మంచి పేరు సంపాదించుకోవటమే. ఆశ్చర్యవంతులు దరిద్రులకు కలిపి ఉందరకు వారందరికీ కలిగి చేసిన వాడు యెహోవా. ఎక్కడైనా
దరిద్రులు కానీ, మరి ఆశ్చర్యవంతులు కానీ, ధనవంతులు కానీ, ఏదైనా దరిద్రులు ఉన్న వాళ్ళని అలా ప్రేమించడమే గొప్ప లక్షణం. మరి మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ఎందుకనక ఏదైనా మన గ్రామంలో ఉన్నా, ఏదైనా మన ఎక్కడున్నా ఒక మంచి పేరు సంపాదించుకోవాలని, ఒక బిజినెస్ కానీ లేక మరి ఇంకో జాబ్ కానీ అన్ని రకములకు మనసుకు ఆలోచన, మనసుకు మరి హృదయంలో ఒక మాట ఉంటది. మన హృదయంలో ఉన్న మాట మన శరీరంలో ఉన్న మన మనస్తత్వతోను మంచి పేరు సంపాదించుకోవాలి. చాలా మంది ఎలా ఉంటారు ఏమంటారా? మనం కూడా మంచి పేరు సంపాదించినట్లు బిడ్డలు కూడా మంచి భవిష్యత్తు. రే నువ్వు కష్టంగా చదవరా, కష్టపడి మరి మంచి జ్ఞానం రా, మంచి పేరు సంపాదించాలరా, మంచి మార్కు సంపాదించాలరా, నీకు బిజినెస్ ఈ ఈ రకంగా ఉండాలరా అని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా మరి వృద్ధాత్మలో వచ్చే వరకు దాకా చెప్తుంటారు బిడ్డలకి. ఎందుకనక మంచి పేరు సంపాదించాలి. తండ్రి తగ్గట్టు బిడ్డలక సంపాదించాలి, తల్లి తగ్గట్టుకు బిడ్డలకు మంచి పేరు సంపాదించాలి అని మనిషి భావములోను ఉంటది. ఈ భూమి మీద 4 రోజులైన ప్రతి కాలం అంతయు మనము మంచి పేరు మరి సంపాదించడమే గొప్ప లక్షణం. అదే యేసే కొనుకుంటాడు. మరి యేసుక్రీస్తు మరి ఎంతోను అందరికి బాగు చేశాడు. అందరికి కూడా మరి బాగు చేసి యేసయ్య గొప్పవంతుడు, శక్తివంతుడు, మరి ఆయన ఆశ్చర్యకరవంతుడు, ఆయన సర్వశక్తి అధికారి అని ఇలాగ మానవులకి అనేక మార్పు వచ్చింది. ఎందుకంటే దేవుడు మరి ఆజ్ఞాపించాడు. యేసయ్య తండ్రికి మొరపెట్టాడు. మరి ప్రతి ఒక్కరికి ప్రార్థించడమే గొప్ప లక్షణం. కష్టాల్లో ఉన్న వారికి ప్రార్థించాలి, మరి సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రార్థించాలి. అనేక మనకి సేవకులు కానీ, సంఘాలు కానీ, నాయకులు కానీ అనేక బిడ్డల కోసం ప్రార్థించడమే గొప్ప లక్షణం. ఇది మంచి పేరు సంపాదించుకుంటాం. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభుపేట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మా సహోదరుల ప్రభా సహాయం తెచ్చండి. ఏ ప్రాంతములు ప్రభా ఎక్కడ ఉన్న ప్రభా మంచి పేరు మంచి సంపాదించినట్లుగా జాబులు చేస్తున్న ప్రభా ప్రతి ఒక్కరికి ప్రేమించి సహాయం దయచండి ప్రభా. అనేక బిడ్డలు రక్షించండి. అనేక సేవకులు నీ సహాయం నీ ఆశీస్సులు దయచండి. కృప నిరంతరం తోడినట్లుగా ఆయన ప్రభా ఎగ్జామ్స్ కోసం ప్రార్థిస్తున్నా తండ్రి. స్టూడెంట్స్ ప్రభా మంచి పేరు సంపాదించినట్లుగా ప్రభా మంచిగా పాస్ అయినట్లుగా నీ సహాయం నీ ఆశీస్సులు దీవులు దయచమని పరిశుద్ధాత్మ పెట్టమలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమె. ప్రయోజనండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమె.